హాయ్ అండి, వెల్కమ్ టు స్వీట్ చెర్రీ వీడియోస్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి పులావ్ అనమాట. ఇది చికెన్ కర్రీ కానీ రైతా కానీ కాంబినేషన్లో మనకి కొబ్బరి పులావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూసేద్దాము. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మరి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ కొబ్బరి పులావ్ అనేది ఎలా చేయాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను ఫుల్గా ఒక కొబ్బరికాయనైతే వాడుతున్నాను. కొబ్బరికాయ ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకొని మిక్సీ జార్లో ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని 1 గ్లాస్ వరకు నాకు వాటర్ అయితే పట్టిందనమాట. ఇక్కడ మనం గోరువెచ్చని వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకున్నామంటే మనకి కొబ్బరి పాలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి. ఇలాంటి క్లాత్లో కానీ ఏదైనా ఫిల్టర్ కానీ ఏది ఉంటే మీకు అవైలబుల్గా అందులో ఈ విధంగా కొబ్బరి పాలు అన్నిటినీ ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలండి. ఈ మిగిలిన పిప్ అయితే మనకు యూజ్ అవ్వదు అనమాట. ఇంకా అందులో ఏమీ ఉండదు. అట్లనే మిగిలిన మిక్సీ పట్టుకున్న కొబ్బరిని కూడా ఈ విధంగా మొత్తం కొబ్బరి పాలలాగా ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనము పులావ్కి నేను ఇక్కడ 2 కప్స్ అయితే రైస్ తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో అయితే చేస్తున్నానండి. దీనికి మనకి ఎక్కువ ఆయిల్ కానీ అవి ఎక్కువైతే పట్టవన్నమాట. నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అయితే ఇక్కడ వాడుతున్నాను. మనకి ఇక్కడ స్పైసెస్ అన్నీ హోల్ గరం మసాలా ఉంటుంది కదా, మనం బిర్యానీకి వాడేవన్నీ మసాలాలన్నీ ఇక్కడ చెక్క, లవంగా, యాలకులు, బిర్యానీ ఆకు, షాజీరా, అనాసపు ఇవన్నీ యాడ్ చేసేసి ఇందులో ఇంకొక గుప్పెడు జీడిపప్పు అయితే ఈ విధంగా యాడ్ చేసుకుని లైట్గా ఇక్కడ ఫ్రై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక పెద్ద ఆనియను ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసుకొని అందులోనే వేసి లైట్గా వేయించేసుకోవాలన్నమాట. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి ఈ విధంగా సన్నగా కట్ చేసి అవి కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పుదీనా కూడా కొంచెం వేసుకొని అన్నీ మనం అంత ఎక్కువగా అయితే ఫ్రై అవ్వనివ్వకూడదు అనమాట. బిర్యానీకి అయినట్టు నార్మల్గా లైట్గా ఫ్రై అయితే జస్ట్ కలర్ చేంజ్ అయితే చాలు. కొత్తిమీర కూడా వేసుకొని ఈ విధంగా అంతా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ లేదా ఒక 1.5 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకొని అది కూడా మనకి పచ్చివాసన పోయే వరకు దోరగా వేయించుకోవాలన్నమాట. మన స్పైసీకి తగ్గట్టు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా అంతా యాడ్ అయిన తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు అనేవి ఇప్పుడు మెజర్మెంట్స్ చూసుకోవాలన్నమాట. మనము ఎన్ని వచ్చినాయి, నేను 2 కప్స్ రైస్ కాబట్టి మొత్తం 4 కప్స్ వాటర్ మనకు కావాలి లెక్కకి. ఇక్కడ నాకు కొబ్బరి పాలు మొత్తం ఒక 1 కప్ అయితే వచ్చాయన్నమాట. సో మిగిలిన 3 కప్స్ వచ్చేసి నేను నార్మల్ వాటర్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. మనం మొత్తం కొబ్బరి పాలతో అయితే చేయలేము కాబట్టి ఈ విధంగా 1/4 వంతు కొబ్బరి పాలు వేసి 3/4 వంతు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అందులోనే కొంచెం రాళ్ళ ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు మనం ఎసరు బాగా మరిగించేసుకోవాలి. ఒక 10-15 నిమిషాలకి మనకి ఎసరంతా ఈ విధంగా మరుగుతుందనమాట. మరిగేటప్పుడు మనం వాష్ చేసి పక్కన నానబెట్టుకున్నాం కదండి, ఆ రైస్ కూడా ఇందులో ఎసరులో అయితే మనం యాడ్ చేసేసుకోవాలి కొబ్బరి పాలల్లో. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం మూత పెట్టి మరొక 10 నిమిషాలు ఉడికించుకుంటే రైస్ అంతా ఈ విధంగా చక్కగా మగ్గిపోయిందనమాట. ఇది చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అలాగే హెల్దీ కూడా. సో ఈ కొబ్బరి పులావు చికెన్ కాంబినేషన్తో కానీ తీసుకున్నామంటే లేదా రైతాతో కానీ తీసుకుంటే టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. ఇది ఈరోజు వీడియో. రేపు మరొక మంచి వీడియోతో అయితే వస్తాను. థ్యాంక్ యూ.